బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బతుకమ్మ పండుగ పూట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చింతమడకలో నిర్వహిస్తున్న ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రుడు లాంటి కేసీఆర్కు మచ్చ తెచ్చారన్నారు. తనను తన కుటుంబానికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట వారి జాగీర్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఉద్ఘాటించారు. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కూడా వారి కేజీఎఫ్లోకి వస్తున్నట్లు ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. సిద్దిపేట ఎవరి జాగీర్ కాదు, ఇక్కడ ఎవరి ఆంక్షలు పనిచేయవని ధ్వజమెత్తారు. తన కుటుంబానికి ఈ పరిస్థితులు తీసుకొచ్చిన ఎవరిని వదలనని కవిత హెచ్చరించారు. ఒక్కొక్కరి భరతం పడతానన్నారు. చింతమడక పౌరుషం ఎలా ఉంటుందో వారికి తప్పకుండా చూపిస్తా అని కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బతుకమ్మ పండుగ పూట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చింతమడకలో నిర్వహిస్తున్న ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రుడు లాంటి కేసీఆర్కు మచ్చ తెచ్చారన్నారు. తనను తన కుటుంబానికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట వారి జాగీర్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని కవిత ఉద్ఘాటించారు. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కూడా వారు కేజీఎఫ్లోకి వస్తున్నట్లుగా ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. సిద్దిపేట ఎవరి జాగీర్ కాదు, ఇక్కడ ఎవరి ఆంక్షలు పనిచేయవని ధ్వజమెత్తారు. తన కుటుంబానికి ఈ పరిస్థితులు తీసుకొచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టనని హెచ్చరించారు. ఒక్కొక్కరి భరతం పడతానంటూ చింతమడక పౌరుషం ఎలా ఉంటుందో వారికి తప్పకుండా చూపిస్తానని కల్వకుంట్ల కవిత ప్రతిజ్ఞ చేశారు. చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణబద్దులై బయలుదేరి మొత్తం రాష్ట్రమంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటది. ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు, బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో, అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో, నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మని తీసుకొని తిరిగిన. చింతమడక ముద్దుబిడ్డ